పల్లం శ్రీనివాసరావు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష సంతోషం. అధ్యక్ష మంత్రి గారు ఇర్రెగ్యులారిటీస్ జరిగేవని ఆంధ్ర యూనివర్సిటీలో వారు ఒప్పుకోవడం జరిగింది. అయితే మేము కోరేది ఏంటంటే గత సెషన్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి 2019-24 మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా వారికి విన్నపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీస్ అందులో జరిగినాయని చెప్పారు కనుక త్వరితగతిన థరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో, ఫండ్స్ డైవర్ట్ చేశారో, అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్షపూర్తిగా చేశారో, అలాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్థాపించబడింది అధ్యక్ష. అంటే రేపు వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది అధ్యక్ష. దీనికి ఘన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీకి. నేను కూడా పూర్వ విద్యార్థిగా అలాగే పూర్వ విద్యార్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే అధ్యక్ష దీంట్లో గొప్ప వారందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద చేశారు అధ్యక్ష. కానీ వారు గొప్పతనాన్ని కాలరాస్తూ ఒక అక్షరాస్యుడు అంటే జనరల్గా విద్యావంతులు తయారు చేసేది ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష. విద్యావంతులకి వారు చేసేటువంటి పనుల మీద పూర్తి అవగాహన ఉంటుంది. అక్షరాస్యులు కలిగి ఉంటుందంటే వారు స్వప్రయోజనాలే ధ్యేయంగా పెట్టుకుని నడుస్తుంటారు అధ్యక్ష. ఇలాంటి అక్షరాస్యుడిని ప్రసాద్ రెడ్డి అనే ఒక అక్షరాస్యుడిని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి ప్రొఫెసర్ కింద చేసి నిరక్షరాస్యుడు కాదు సార్, అక్షరాస్యుడే. అక్షరాస్యుడికి భావాలు తెలియదు అధ్యక్ష. నిరక్షరాస్యుడు వేరు సార్ అధ్యక్ష. మీరు జ్ఞానం ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కనుక అక్షరాస్యుడు విద్యావంతుడికి చాలా క్లియర్ వ్యత్యాసం ఉంది అధ్యక్ష. వాళ్ళు వేసే ప్రతి విద్యావంతుడు అడుగు వేసాడంటే దాని పరివర్తనాలు ఏంటని తెలుసుకుంటారు. అక్షరాస్యుడు కలిగి ఉంటుందంటే వచ్చింది అవకాశం అన్న విధంగా పరిగెడతారు అధ్యక్ష. వాళ్ళకి ఏమాత్రం కూడా సభ్య సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందనే అవగాహన ఉండదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు అధ్యక్ష, ఈ యూనివర్సిటీలో ఇది రాజకీయ పార్టీలకి కేంద్రంగా మార్చాడు అధ్యక్ష. ఆయన జనరల్గా పొలిటికల్ అపాయింటీస్ అధ్యక్ష ఎవరైనా సరే. కానీ వారు చేసేటువంటి వృత్తి పైన వాళ్ళకి గౌరవం ఉండాలి, సమాజానికి సమాధానం చెప్పేటట్టుగా ఉండగలరు అధ్యక్ష. కానీ ఆయన అక్కడ సెనేట్ హాల్లో పుట్టినరోజు వేడుకలు చేశారు అధ్యక్ష కొంతమంది రాజకీయ నాయకులకి. ఇదే కాకుండా అధ్యక్ష ఆయనకి సెనేట్ హాల్ అంటే మీకు తెలియదు ఏముంది అధ్యక్ష, అందరూ పుట్టినరోజు పార్టీలు. అది కాకుండా అధ్యక్ష వారికి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి చట్టం 1991 అధ్యక్ష, అది అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉంది అధ్యక్ష. దాన్ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. వాటిలన్నీ కూడా కాల్ రాసి ఇష్టానుసారం అపాయింట్ చేశారు అధ్యక్ష కొంతమంది ప్రొఫెసర్ని. అంటే ప్రైవేట్ కాలేజెస్ని తీసుకొచ్చి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ల కింద నియమించి అనేక ఉల్లంఘనలు చేసి డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష వాళ్ళ సొంత కొలీగ్స్ ఎవరైనా సరే, కొలీగ్స్ అంటే కాస్త మనం కాపాడుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి అధ్యక్ష. కానీ ఈయనేం చేశారంటే ఎవరైనా కొలీగ్ ఈయనకి నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారనుకో అధ్యక్ష, వాళ్ళు 10 minutes లేట్ వస్తే వాళ్ళకి 25,000 రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైనా లేట్ వచ్చారంటే యాబ్సెంట్ కింద తీస్తాం, యాబ్సెంట్ కింద తీయలేదు అధ్యక్ష, వాళ్ళ మీద ఫైన్ వేసాడు అధ్యక్ష. ఇట్స్ ఏ క్రిమినల్ యాక్టివిటీ అధ్యక్ష. ఒక క్రిమినల్కి ఉన్నటువంటి ఆలోచన అధ్యక్ష. సో దాని మీద ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అధ్యక్ష ఈయన గతంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు అందరినీ పిలిపించి దస్పల్లా హోటల్లో మీటింగ్ కండక్ట్ చేశారు అధ్యక్ష. దాని మీద వీడియో కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమంది ప్రొఫెసర్లు, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉంది అధ్యక్ష, ఎస్టీ, తన ఎస్టీకి సంబంధించినటువంటి ఆవిడ.
అలాగే కోట నాగేశ్వరరావు అని చెప్పేసి ఇంకో ఎస్టీ ప్రొఫెసర్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఈయనకి ఎప్పుడో వచ్చేటప్పుడు నించోలేదని చెప్పేసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తారు అధ్యక్ష. ఏ విధంగా సస్పెండ్ చేస్తారంటే అధ్యక్ష, వారి మీద అమ్మాయిలతో వీళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక ఆరోపణ చేయడం, వాళ్ళు ఏదో విధంగా సస్పెండ్ చేయడం. కనుక అధ్యక్ష, ఇవే కాకుండా అనేక ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు మాన్యువల్ ఉల్లంఘన కావచ్చు, అలాగే అప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్ ఎంత దారుణంగా పడిపోయిందో కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి పని మీద ముఖ్యంగా నేను మంత్రి గారిని ఎప్పటిలోగా ఎంక్వైరీ వేస్తారు, ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం అధ్యక్ష. గత దాంట్లో కూడా మేము మాట్లాడాం, ఇది దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది మనం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఉదాసీనతో వ్యవహరిస్తున్నాం వారి పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి ఒక భావన నడుస్తుంది అధ్యక్ష. కనుక దీని మీద వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు యూనివర్సిటీస్లో జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం. వెలగపూడి రామకృష్ణ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు, అది మైండ్లో పెట్టుకుంటే. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ప్రసాద్ రెడ్డి అనే వైస్ ఛాన్సలరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా చేశాడు అధ్యక్ష. దీన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ డబ్బు సంచుల దగ్గర నుంచి ఓటర్ లిస్టుల వరకు కూడా అంతా ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా యూజీసీ రోసా పథకం కింద మంజూరు చేసిన నిధులను డిపిఆర్ ప్రకారం కాకుండా ఈయన ఇష్టానుసారంగా నిధులు డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేసిన ఈ మాజీ వీసీ మీద తగిన విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అలాగే హైకోర్టులో డబ్ల్యూపీ పిల్ నెంబర్ 2023/217 ద్వారా ఉద్యోగం నుంచి తొలగించబడిన ఒక అతన్ని తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ డీన్గా ఇచ్చి 80 లక్షల రూపాయలు, సుమారు కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏఈ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సుమారు 71.5 ఎకరాల్లో వృక్ష సంపద ఉండేది అధ్యక్ష. ఆ చెట్లన్నీ నరికేసి అవన్నీ బండరాళ్ళతో పూడ్చి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సైట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగింది. చివరికి ఎందుకంటే ఇది లెవెల్ చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు హెలిప్యాడ్ తయారు చేయడానికి అధ్యక్ష. ఒకటి కాదండి, 3 హెలిప్యాడ్లు తయారు చేశారు. 71.5 ఎకరాల్లో 50-100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వృక్షాలని నరికేసి ఇలాంటి పనులు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులను వారి అవకాశాలను దెబ్బకొట్టి మరీ దారుణమైన అన్యాయం చేయడంతో పాటు వారి జీవితాలను కూడా నాశనం చేశారు అధ్యక్ష. అంతేకాకుండా యూనివర్సిటీలో విద్యార్థులు, పరిశోధకులు అకాడమిక్ మరియు మెస్ ఫీజులు 1500% పెంచి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిని తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్కి తగిన ప్రోత్సాహాలు ఇవ్వకుండా యూజీసీ రోసా నిధుల కింద రీసెర్చ్ కేటాయించిన 200 పోస్ట్ డాక్టరల్ మరియు 400 డాక్టరల్ ఫెలోషిప్ రద్దు చేసి రీసెర్చ్ నిబంధనలు దిగదార్చి అకాడమిక్ వాతావరణాన్ని కలుషితం చేయడం వలన ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట దిగదార్చడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా పల్లా శ్రీనివాస్ గారు నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా మంత్రి గారు ఎంక్వైరీలో ఉందా అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7-8 నెలలు అయిపోయింది. దయచేసి టైం బాండ్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గణబాబు గారు. అధ్యక్ష, ఆంధ్ర యూనివర్సిటీ అంటే వెంటనే గుర్తొచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సివి రామన్ గారు, సరోజినీ నాయుడు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇట్లా ఒక స్టార్స్ అందరూ కూడా గుర్తొస్తారు అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటిది ఒక ప్రతిష్టాకరమైంది. అందులో చదువుకున్న విద్యార్థులుగా కూడా మేము కూడా గర్వపడుతూ ఉంటాం.
అసలు యూనివర్సిటీస్ అనగానే రాజకీయ అడ్డాలుగా మారకూడదు. యూనివర్సిటీస్ అనేటువంటివి ఒక చక్కటి విద్యావేత్తల్ని, ఆ ప్రొఫెసర్స్ని, ఆ వైస్ ఛాన్సలర్స్ని చూస్తే ఒక ఆదర్శంగా నిలుస్తూ ముందుకెళ్ళేటువంటి తరుణంలో అలాంటి ఆ చరిత్ర మసకబారుతుంది అధ్యక్ష. మేమేదో మా సభ్యులందరూ కూడా ఇది ఒక రాజకీయ పార్టీకి అడ్డాగా తయారు కావడం అనేటువంటిది ఒక ప్రధాన అంశం ఒక పక్కన పెడితే, సరే నియామకం జరిగినాక ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్వామి భక్తిని చాటుతూ విగ్రహాన్ని నెలకొల్పడమే కాదు, యూనివర్సిటీలో జీవీఎంసీ ఎలక్షన్స్ అయితే ఆ ఎలక్షన్ సంబంధించిన క్యాంపెయిన్ యూనివర్సిటీలో జరిపారు అధ్యక్ష. లోపల అభ్యర్థులకి బీఫామ్లు ఇవ్వడం దగ్గర నుంచి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా యూనివర్సిటీ అడ్డాగా జరిగింది అధ్యక్ష. వారు అంటున్నట్టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్సే కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో టికెట్ల నిర్ధారణ నుంచి, అంటే ఒక పార్టీ అధ్యక్షుడి మాదిరిగా వీసీ అక్కడ ప్రవర్తించడం, వీటన్నిటికీ మించి రాజకీయాలు పక్కన పెడితే నియామకాల్లో అవినీతి, ఎవరైతే అడ్డగోలుగా అక్కడ ఉద్యోగాల అవకాశాలు కలిగించడం కానీ, మెడల్స్ ర్యాంకింగ్స్ ఇచ్చేయడంలో కూడా అడ్డదారులు దొక్కారు అధ్యక్ష. సో యూనివర్సిటీలో ఏ అంశాలు ఉన్నాయో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రభుత్వం అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో విశాఖపట్నంలో నెంబర్ 2, నెంబర్ 3 అనేవారు అధ్యక్ష. ఆ నెంబర్ 2, నెంబర్ 3 అని అనిపించుకోవడంలో ఇంకా అదనంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా యూనివర్సిటీలో అక్రమాలకి అవకాశాలు ఇచ్చారు. అందుకనే విద్యాశాఖ మంత్రి గారిని మేము అందరం కోరేది ఒకటే, ఇలాంటి మరలా భవిష్యత్తులో ఏ యూనివర్సిటీలో కూడా, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ యూనివర్సిటీలో కూడా రాజకీయ కార్యకలాపాలు కానీ, ముఖ్యంగా ఈ అవినీతి ఆరోపణలు కానీ ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండాలంటే దీనిపైన మరి ఒక కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. దానిపైన అందుకనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగాలన్నీ కూడా, ఇంకా చెప్పాలంటే ఇందాక రామకృష్ణ బాబు గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి అధ్యక్ష ఆరోపణలు, వాటన్నిటిపైన ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, అది కూడా ఏదో తూతూ మంత్రంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వదిలేస్తే సరికాదు అధ్యక్ష. ఆ ఎంక్వైరీకి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని కూడా పెట్టి త్వరితగతిన ఎంక్వైరీ చేసి వారిపైన ఒక శిక్ష పడేలా చేస్తే భావితరాలు, ఎందుకంటే ఇప్పటికే యూనివర్సిటీస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థలో చక్కటి మార్పులు వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో అటు ఉపాధ్యాయులు కానీ కళాశాలలు కానీ చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇలా తీసుకునేటువంటి నిర్ణయాలే కాదు, గతంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాన్ని ఒక సరైన క్రమంలో చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేరు ప్రఖ్యాతలు ప్రతిష్ట ఉండే యూనివర్సిటీ అధ్యక్ష. తమరు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు, నేను అక్కడే చదివాను. ఇప్పుడు పరిస్థితి దానికి ఆ రోజుల్లో ఎప్పుడు కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండేది కాదు అధ్యక్ష. నెవర్ వీ హ్యావ్ ఎవర్ సీన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ యూనివర్సిటీస్ అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఈ క్రిందటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఒక పొలిటికల్ అడ్డా కింద మారిపోయి ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తులు ఇటువంటి పనులు చేశారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ నౌ. అధ్యక్ష, నేను తమరి ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యూనివర్సిటీ భూములంటే ప్రతి వాళ్ళకి ఒక ల్యాండ్ గ్రాబింగ్ చాలా ఈజీగా అనే భావన ఉంది అధ్యక్ష. మన దగ్గర 1956 సెటిల్మెంట్ రికార్డ్స్లో అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ భూములు ఎంత ఉన్నాయనేది ఉంది అధ్యక్ష. ప్రజెంట్ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే ఆ భూములు కనపడవు అధ్యక్ష. అవన్నీ మిస్ అయిపోయినాయి, కబ్జాకు గురైనవి, వేరు విధాలుగా వేరు మందిని మేనేజ్ చేసుకుని ఆ ల్యాండ్స్ని కూడా మిస్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఈ విషయాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ఏదైతే ఎంక్వైరీ వేద్దామనుకున్నారో దాంట్లో కూడా ఇది కూడా చేర్చి ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్ అన్నీ కూడా ఉండేటట్టు చూడవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటూ, అట్లాగే అధ్యక్ష 60% వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష యూనివర్సిటీలో.
ఈ 60% వేకెన్సీస్ ఇప్పుడు ప్రస్తుతము కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్స్ కింద తీసుకుని వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. దానికి పర్మనెంట్ చేసి మంచి ఫ్యాకల్టీని కూడా నియమించాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని మనము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పెడుతున్నారో, దాంట్లో కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ మార్క్స్ లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్టు, ఎవరికి కావాలంటే వాళ్ళకి వీలుగా తీసుకునేటట్టు ఉండాలి అధ్యక్ష. అట్లాగే ఈ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా హాస్టల్స్లో స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండాలి అధ్యక్ష. ఏదైతే లిక్కర్ కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ అక్కడ యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్లకుండా బయట నుంచి ఉండే వ్యక్తులు కూడా యూనివర్సిటీలో ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా అరికట్టడానికి పూర్తి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. మరో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి కొనతాల